ఏదీ లేకుండా చేసింది మీరైతే, ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అయితే, మీ కుటుంబంలో చిచ్చు పెడతాం ఏంటి? నాకు అర్థం కదా. అంటే చిచ్చు మీరెట్టేసి, వాళ్ళని రాజకీయంగా తగలెట్టేసి, ఫుల్గా వాడేసి తగలెట్టేసి, ఇప్పుడు జగన్ రెడ్డి అంటే రెడ్డి అంటే తప్ప అదో గౌరవం. మరి దానికి సజ్జల గారు అలా మాట్లాడటం చాలా తప్పు. అందరికీ అందరిలాగా బూట్లు నాకాల్సిన పనే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళు సరే, అందుకని ఇప్పుడు మరీ సరదా తిరిగింది. జగన్ అన్న అనే చెప్తాను ఆవిడ. అది తప్పు పడటానికి లేదు. ఎందుకంటే ఒక షర్మిలకే కాదు, రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ ఈయన అన్నగానే ఆయన భావిస్తారు. చిన్నపిల్లలందరికీ మామగానే మరి ఆయన భావిస్తారు. మరి అటువంటి సద్భావంలో ఉన్న మీరు, సరే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరేం చేయలేరు, కానీ ఉద్ధరించలేరు, కానీ కనీసం సొంత చెల్లెలు లేదు. చిన్నాయన కూతురు మీరన్న వామో వాయో మా చిన్నాన్న అంటున్నారు కదా, చిన్నాయన కూతురు మీద కూడా మీరు కేసు పెట్టారు. పులివెందుల్లో కేసు పెట్టించారు కృష్ణారెడ్డితో, పిఏ కృష్ణారెడ్డితో బుక్ చేయించారు, ఛార్జ్షీట్ వేయించారు. మరి ఇది మీ చెల్లెలకి, మీ చెల్లెళ్ళకి మీరు చేసింది. చిట్చెట్ చేసుకున్నది మీరా? వాళ్ళ జీవితాలు తగలెట్టేసేసింది మీరా? తిట్లు కాంగ్రెస్గా. పైగా ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాష్ట్ర విభజనకు కూడా ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎంతకంటే దారుణం ఉంటుందా? వాళ్ళకి రూల్ తెలుసో లేదో, మరి అప్పుడు మైసూర్ రెడ్డి గారు మీరు అందరూ కలిసి రాశారు. అప్పుడు నాకు తెలుసు, ఆర్టికల్ 3 ప్రకారం విభజించే హక్కు మీకే ఉంది, ఏది చేసినా మరి ఆర్టికల్ 3ని ఉపయోగించి చేసుకోండి అని చెప్పి ఒక దిక్కుమాలిన సలహా ఒకటి ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసి, మరి అదే సమయంలో నేను కేసు వేస్తే ఐ వాజ్ ద ఫస్ట్ ఫెలో హూ హాజ్ ఫైల్డ్ ద కేస్ against the bifurcation of the state. మరి ఫాలి నారిమన్ గారిని నియమించి మరి ఎన్నో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మరప్పుడు నన్ను, నాకు పేరు వస్తుంది అనుకున్నారా లేకపోతే మీరు వ్యతిరేకో తెలియదు, కానీ కేసు విత్డ్రా చేయమన్నారు. అది నిజం కాదా? మరి ఆ తర్వాత లెటర్ ఇచ్చారు, ఏం చేసినా ఆర్టికల్ 3 ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పారు. సహకరించారు, ఒక రకంగా ఒక పార్టీగా సహకరించారు. అందుకనే నేను అప్పుడు 2014 జనవరిలో ఫిబ్రవరి ఈ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పా. ఈరోజుకి చాలామంది నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అది పాల గ్లాస్తో శోభన రాత్రి గదిలోకి వెళ్ళిన పెళ్లి కూతురికి తన మొగుడు మగాడు కాదని తెలిస్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యవాది కాదు అని చెప్పి తెలిసినప్పుడు నాకంత బాధ అనిపించింది అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే చెప్పా. ఇప్పుడేదో కాంగ్రెస్ పార్టీయే విడదీసింది. కాంగ్రెస్ పార్టీ విడదీసింది కరెక్టు, తమరెందుకు సహకరించారు అనేదే పాయింట్. ఎవరికి కూడా except CPM, who have been opposing right from the day one, తలరాయి వేసిన మాట వాస్తవం. తలరాయి. సో ఇప్పుడు